హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను విజయకిలాద్రి టెంపుల్కి అయితే వెళ్తున్నానండి. అదిగోండి వచ్చేసాను. ఈ బస్ ఎక్కి మనమైతే ఆ కొండపైకి అయితే వెళ్తాము. ఇక్కడ టికెట్ కాస్ట్ వచ్చేసి 30 రూపాయలన్నమాట. పైకి వెళ్ళడానికి కిందకి దిగడానికి ఒకేసారి ఇచ్చేస్తారు 30 రూపీస్ టికెట్ కాస్ట్. అదిగోండి ఆ పైన ఉంది కదా, ఆ రెడ్ కలర్లో లైట్ వెలుగుతున్నాయి కదా, అక్కడ ఆంజనేయ స్వామి వారు ఉంటారనమాట. నెక్స్ట్ భూవరాహ స్వామి వెళ్ళగానే మనం దర్శనం చేసుకునేది. ఈయన ఏంటంటే ల్యాండ్ ఇష్యూస్, పొలాలు, స్థలాలు, ఇల్లు కొనుక్కోవడం, ఈ ఇష్యూస్ అన్నీ ఇక్కడ ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఈయన సాల్వ్ చేస్తారు. నెక్స్ట్ ఆంజనేయ స్వామి వారు ఏంటంటే యోగా ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామి వారు యోగ ముద్రలో అయితే ఉంటారు. ఇక్కడ ఇల్లు కట్టుకోవడానికి చాలామంది వాళ్ళ మొక్కులు తీర్చుకోవడానికి ఇల్లు కట్టుకోవాలనుకునే వాళ్ళు వచ్చి ఇలా బిల్డింగ్స్ లాగా కడతారు. మేము కూడా కట్టుకుని వచ్చామన్నమాట. అక్కడ రామానుజాచార్యుల వారు, రాముల వారు, కృష్ణుడు, శ్రీకృష్ణ పరమాత్ముడు, ఒక్క దేవత ఏంటండి, అన్ని దేవుళ్ళ సమూహం అక్కడే ఉంటారు. అందరు దేవుళ్ళు అక్కడే ఉంటారు. ఒక ఈవినింగ్ ఖచ్చితంగా ప్లాన్ చేసుకోండి. చాలా చాలా పీస్ఫుల్గా అయితే చాలా బాగుండిద్ది. వెంకటేశ్వర స్వామి వారిని చూడండి, ఎంత బాగుంటారంటే అంత బాగుంటారు. అలానే చూస్తూ ఉందాం అనిపిస్తుంది. 2 కళ్ళు సరిపోవన్నమాట, అంత బాగుంటారు. కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారు, పక్కనే ఉన్న పద్మావతి దేవి చాలా చాలా బాగుంటారు. సో ఇక్కడ ప్రత్యేకంగా ప్రతి శనివారము, ప్రతి మంగళవారం పూజలు అనేవి విశేషంగా జరుగుతాయి అన్నమాట. మంగళవారము ఆంజనేయ స్వామి వారికి హనుమాన్ చాలీసా పారాయణం ఉంటుంది. శనివారం కూడా ఉంటుంది. ఖచ్చితంగా చూడాల్సిన విషయమే. 27 అడుగుల అతిపెద్ద ఆంజనేయ స్వామిని మనం ఇక్కడైతే చూడొచ్చు. అంతేకాకుండా ఈ విగ్రహాన్ని రాముల వారు, లక్ష్మణుల వారు తీసుకొచ్చారని, లారీలో తీసుకుని వచ్చారు అని చెప్పి చిన్నజీయ స్వామి వారైతే మనకి ఆల్రెడీ జరిగిన స్టోరీ చెప్పారు. ఈ కొండ మూలలు తిరగలేకపోతుంటే 2 లారీలో వాళ్ళు తీసుకొచ్చారు. వాళ్ళ పేరేంటి అని అడిగితే రామ్, లక్ష్మణ్ అని చెప్పారు. అక్కడ విజయవాడ నైట్ వ్యూ చూడండి, లైట్స్ దీపకాంతులతో మిలమిల అయితే మెరిసిపోతుంది. మేము వెళ్ళిన రోజు ఏంటంటే కోలాటముతో స్వామివారిని ఊరేగింపు అయితే జరుగుతుంది. కోలాటంతో తీసుకొస్తున్నారు, కోలాటం వేసుకుంటూ తీసుకొస్తున్నారు స్వామివారిని. అక్కడే ఉన్న అష్టలక్ష్మి టెంపుల్ ప్రతి శుక్రవారం రోజు చాలా విశేషమైన పూజలు అయితే జరుగుతాయి అమ్మవారికి. అష్టలక్ష్ములు సంతానలక్ష్మి, ధనలక్ష్మి, విజయలక్ష్మి, అభయలక్ష్మి, ధైర్యలక్ష్మి, ధనలక్ష్మి, అష్టలక్ష్ములు ఒకేసారి కొలువు ఉండడం అయితే నేను ఎప్పుడు చూడలేదు. ఫస్ట్ టైం అయితే చూడటము. అక్కడే అష్టలక్ష్మి టెంపుల్లోనే స్వామివారు అయితే ఉంటారు, విష్ణుమూర్తి ఉంటారు. పక్కనే అష్టలక్ష్మి టెంపుల్ పక్కనే కిందకి దిగంగానే పక్కనే నరసింహస్వామి ఉంటారు. ఆయన్ని చూస్తే మనకి ఎలాంటి అప్పుల బాధలు అయితే ఉండవన్నమాట. సో ఖచ్చితంగా అయితే విజిట్ చేసి రండి. అంతేకాకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.